జపమాలకు స్వాగతం. ఓం వరవరదాయ విజయ గణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ భాగంలో మనం రుద్రాక్ష మహిమల గురించి విందాము. కుమారస్వామి రుద్రాక్ష మహత్యం గురించి వివరింపమని శంకరుణ్ణి ప్రార్థిస్తాడు. మహాదేవుడు స్కందునకు వివరించిన విధంగా సూతుడు సౌనకాది మహాములకి ఇలాగా వినిపిస్తున్నారు. పూర్వము త్రిపురాసురుడు దేవతలందరినీ కూడా అనేక బాధలు పెడుతూ ఉన్నాడు. శివుడు అఘోరాస్త్రాలను ఉత్పాదన చేసి సంకల్పించి ధ్యాన నిమగ్నుడై కన్నులు మూసుకున్నాడు. కడు భయంకర రూపం కలిగి అగ్నిజ్వాలలచే ప్రకాశించుచు సర్వదేవతల శక్తులతో విజృంభించి దివ్యాస్త్రాలను ప్రయోగించి ఉపసంహార విధానాన్ని ఉత్పాదన చేసి 1000 దివ్య సంవత్సరాలు శివుని నిమీలిత నేత్రుడే. తర్వాత కన్నులు విప్పిని చూడగానే ఆ దేవదేవుని కన్నుల నుంచి నీటి బిందువులు నేలపై పడినవి. శివుడు కన్నీటి బిందువులే విత్తనాలై మొలకెత్తి మహారుద్రాక్ష వృక్షాలై ఏపుగా పెరిగినవి. ఈ రుద్రాక్ష వృక్షము 38 భేదాలతో విరాజిల్లుతూ ఉంది. సూర్యచంద్రాగ్నులు శివుడు 3 కన్నుల వల్ల, అంటే సూర్యుడున్న కంటిని నుంచి రాలిన బాష్పాలను కపిలవర్ణం కలిగి 12 విధములుగా, చంద్రుడున్న కంటి నుంచి రాలిన నీటి చుక్కలు తెల్లనివై 14 విధములుగాను, అగ్ని ఉన్న కంటి నుంచి రాలినవి అశ్రువులు నల్లనిదే 10 విధములుగా ఉంటుంది. లలాట ఉన్న విభూది రేఖలు, మెడ యందు రుద్రాక్షలు, నోటి యందు శివనామస్మరణ గల పుణ్యపురుషుని సందర్శించిన మాత్రాన త్రివేణి సంగమ స్నానం పుణ్యఫలం లభిస్తుంది. శివనామము గంగా నది అని, భస్మము యమునా నది అని, రుద్రాక్ష సర్వపాప వినాశిని అయిన సరస్వతి నది అని శాస్త్రం సమర్థిస్తుంది. విభూది నొసటన ధరించిన వాళ్ళు రుద్రాక్షను మెడలో యందు ధరింపక నోటితో శివనామస్మరణ ఉచ్చారణ లేనివాని ముఖము చూసిన పాపము అంటుతుంది. అటువంటి వాని ముఖం చూసిన వెంటనే స్నానం చేయాలి, అప్పుడు కానీ ఆ పాపం పోదు అని. రుద్రాక్షకు ముఖములు ఉంటాయి. ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపము. దీనిని ధరించడం వల్ల సర్వశుభములు కలుగుతాయి, సర్వాభిష్ట సిద్ధి అవుతుంది, బ్రహ్మహత్యాది పాపాలు కూడా తొలగిపోతాయి. 2 ముఖాలున్న రుద్రాక్ష అర్ధనారీశ్వరం అంటారు. ఈ రుద్రాక్ష లక్ష్మీప్రదము, సర్వ పాపములను పోగొట్టును. 3 ముఖాలు ఉన్న రుద్రాక్ష అగ్ని సదృశము, సకల విద్యాప్రదాయకము, స్త్రీ హత్యాది దోషాలు ఉపశమనం అవుతాయి. 4 ముఖములు ఉన్న రుద్రాక్ష బ్రహ్మాంశ కలిగి ఉంటుంది, ధర్మార్థ కామ మోక్షాలు వసుగుతాయి, నరహత్యాది పాపములు కూడా తొలగుతాయి. పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్ర అనబడుతుంది, సమస్త అరిష్టములు ఉపశమనం చేస్తుంది, సమస్త పాపాలను తొలగిస్తుంది. 6 ముఖములు ఉన్న రుద్రాక్ష షణ్ముఖి అంశమైంది, కుడి చేతిని అలంకరించుకున్న బ్రహ్మహత్యాది దోషాలను నివృత్తి చేస్తుంది. ఇలా 7 ముఖములు ఉన్న రుద్రాక్ష అనంగా అని అంటారు. ఇక 8 ముఖాలు ఉన్న వినాయకమని, 9 ముఖాలు ఉన్నదాన్ని భైరవ అని, 10 ముఖాలు ఉన్నది జనార్దన అని, 14 ముఖాలు ఉన్న రుద్రాక్షను శివస్వరూపం అని అంటారు. 7 ముఖములు 14 ముఖములు ఉన్న రుద్రాక్షలను ధరించిన పులులు, మహా క్రూరమైన జంతువులు కూడా వాటి వలన కూడా భయం ఉండదు. 108 రుద్రాక్ష మాలలు ధరించిన అశ్వమేధ ఫలం లభిస్తుంది. 21 తరముల వారిని శివలోకంలో చేర్చుతుంది, ఆ సుకృతం కూడా లభిస్తుంది. 1100 రుద్రాక్షలు ధరించిన మహనీయుడు రుద్ర సమానుడు. 555 రుద్రాక్షలను కిరీటంగా ధరించిన అతడు శివుడై ఉంటాడు. 360 రుద్రాక్షలను యజ్ఞోపవీతం వలె 3 వరుసలుగా ధరించిన శివ సమానుడు అవుతాడు. రుద్రాక్షమాలను చేతితో తీసుకొని శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపించు మహానీయుని సందర్శించడం వలన లభించిన
ఇది గంగా స్నాన ఫలితం సమకూరుతుంది. అలాగే మహామృత్యుంజయ జపము చేసిన వారిని చూసినా కూడా రుద్ర సందర్శన భాగ్యము కలుగుతుంది. పురుడు అంటూ మైల కలిసి వచ్చినప్పుడు, మలమూత్ర విసర్జన వేళయందు, భోజనం అనరించినప్పుడు, తాంబూల చరవణము చేసినప్పుడు, స్త్రీ సంభోగము ఆచరించినప్పుడు రుద్రాక్షలను ధరించకూడదు. స్నాన జప హోమ వేదాధ్యాయ పితృతర్పణ శ్రాద్ధ సమయాలయందు, దేవతార్చన వేళయందు రుద్రాక్షమాల అపసవ్యంగా ధరించాలి. రుద్రాక్ష మహత్యం శ్రద్ధగా చదివినా విన్నా కూడా శివుడి అనుగ్రహం లభిస్తుంది. ఓం నమః శివాయ. నేను చదివిన విధానం మీకు నచ్చితే కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.